హలో, వెల్కమ్ టు ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. ఇవాళ మనం గ్రూప్ 2కి సంబంధించి కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సిలబస్, తర్వాత స్టాండర్డ్ బుక్స్ ఏంటి, తర్వాత ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పి మనం డిస్కస్ చేసుకుందామండి. ఓకే, మనకి ఇప్పుడున్న సిచ్యుయేషన్ ఏంటి, కరోనా అండ్ లాక్డౌన్ ఉంది కాబట్టి ఇండియా వైడ్గా ఎక్కడ వాళ్ళు అక్కడికే వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కోచింగ్లో ఉన్న వాళ్ళు ఏంటి అంటే, మీ ప్రిపరేషన్ని స్టాప్ చేయొద్దు. ఆఫ్టర్ 4 or 5 months తర్వాత అయినా మనకి క్యాలెండర్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు మీ ప్రిపరేషన్ని ఆపొద్దు. ఇంకా ఎంత చాప్టర్స్ అయితే కంప్లీట్ అయిందో మీ కోచింగ్లో వాటన్నిటిని ఒకసారి రివిజన్ చేసుకోండి. ఓకే, అవి కూడా అయిపోయింది అనుకోండి, ఇంకా ఏవైతే నెక్స్ట్ ఇంకా ఉన్నాయో అవి వాటిని 2 or 3 times చదవండి. ఒకసారి రాలేదనుకోండి, ఇంకా నెక్స్ట్ టైం చదవండి. ఓకే, ఇంకా మనకి ఆన్లైన్లో చాలా చాలా క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఇంకా ఏమైనా డౌట్ వస్తే అందులో చూసుకోండి. ఓకే, మీ ప్రిపరేషన్ అయితే ఆపొద్దు. అయితే ఇంకొక వన్ అంటే ఫ్రెషర్స్ అండి. ఎవరైతే ఇంకా మేము గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి, ఎలాగో ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి, ఈ హాలిడేస్ని మేము యూటిలైజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ సిలబస్ చూడాలి. తర్వాత ఏవైతే స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్ బుక్స్ చూసుకోవాలి. అండ్ మనం ప్లానింగ్ ఎలా చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మన వీడియోలో చూద్దామండి. ఓకే, మనకి గ్రూప్ 2లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో మనకి 2 స్టేజెస్ అనేవి ఉంటాయి ప్రస్తుతానికైతే. ఇంకా మనకి ఒకవేళ 2020లో నోటిఫికేషన్ వస్తే అప్పుడు మార్పు చేస్తే చేయొచ్చు. ఓకే, ప్రస్తుతానికైతే ఇందులో నెగిటివ్ మార్క్ ఉంది అండ్ 2 స్టేజెస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ స్క్రీనింగ్ టెక్స్ట్లో మనకి 150 మార్క్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ ఉంటుంది. అండ్ సెక్షన్ బిలో ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ ఉంటుంది. తర్వాత పేపర్ 3లో ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ, ఈ 3 ఉంటాయండి. ఈ 3 సెక్షన్లు ఉంటాయి. ఈచ్ సెక్షన్ వచ్చేసి 50 మార్క్స్ ఉంటుంది. అంటే 3 into 50 150 మార్క్స్ టోటల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మెయిన్స్ అండి. మెయిన్స్ సిలబస్ పేపర్ 1లో కనుక మనం చూస్తే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్, ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియన్ పాలిటీ ఇవి వచ్చేసి 150 మార్క్స్. తర్వాత ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ ఇది కలిపి మొత్తం 150 మార్క్స్. ఓకే, ఇక్కడ పేపర్ 2లో ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ 2 కలిపి 150 మార్క్స్ అండి. మనం ఈచ్ వన్ 75 అనుకోవచ్చు. ఓకే, ఇంకైతే మనం ఇప్పుడు పేపర్ 1 గురించి డిస్కస్ చేసుకుందామండి. ఓకే, సిలబస్ పేపర్ 1లో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఫస్ట్ జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు. ఓకే, కరెంట్ అఫైర్స్ అండి. తర్వాత జాతీయ ప్రాంతీయ వర్తమాన అంశాలు. నెక్స్ట్ ఓకే, ఇవి 2 1 అనుకోవచ్చండి మనం. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ కరెంట్ అఫైర్స్. ఓకే, తర్వాత జనరల్ సైన్స్ అండ్ ఇదేనండి జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికల్లో సమకాలీన అభివృద్ధి, దైనందిన జీవితంలో అనువర్తనాలు. ఓకే, ఇక్కడ జనరల్ సైన్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ, డే టు డే అప్లికేషన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, వీటన్నిటికీ బుక్స్ నేను చివరిలో చెప్తానండి. ఓకే, మనం జస్ట్ ఇక్కడ సిలబస్ మాత్రమే డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనకి జనరల్ సైన్స్ అంటే బయాలజీ వస్తుంది, కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్, ఈ 3 కలిపి మన జనరల్ సైన్స్లో వస్తాయి. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఏమేమి వస్తాయి అంటే ముఖ్యమైన శాస్త్రవేత్తలు, తర్వాత స్పేస్ గురించి, ఇంకా నానో టెక్నాలజీ, శక్తి వనరులు, అలా చాలా టాపిక్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ మనం జీకే తెలుసుకోవాలి ఇందులో. తర్వాత మరి ఇంకా రీసెంట్గా కరెంట్ అఫైర్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని బాగా చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్ భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో భారతదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర. ఇక్కడ ఏంటి అంటే ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటే ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు, మోడర్న్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఆధునిక భారతదేశ చరిత్ర. ఓకే, నెక్స్ట్ 5th భారత రాజకీయ వ్యవస్థ మరియు పాలన.
రాజ్యాంగ సంస్థలు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు, ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు, ఇండియన్ పాలిటీ. ఓకే, తర్వాత స్వతంత్రం వచ్చినప్పటి నుండి భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి, ఇండియన్ ఎకానమీ. ఓకే, మనకి జనరల్ స్టడీస్లో ఎకానమీ అండ్ పాలిటీ ఒక 8 to 10 మార్క్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇంకా మనకి స్పెషల్ పేపర్స్ అంటే పేపర్ 2లో మనకి పాలిటీ ఉంది కదండి, అక్కడ 75 ఇక్కడ ఒక యావరేజ్గా 10 వేసుకుంటే మనకి అక్కడే మనకి 85 మార్క్స్ అనేది మనం స్కోర్ చేయొచ్చు అనమాట. ఇంకా ఎకానమీ కూడా అంతేనండి, అక్కడ ఒక 150, ఇక్కడ ఒక ఎంత లేదన్నా 8 or 10 వేసుకున్నా కూడా ఇంకొక మనకి 160 మార్క్స్ వరకు మనం స్కోర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టితో భారత భూగోళ శాస్త్రం. ఇక్కడ బాగా గమనించాలి, ఇక్కడ ఏంటంటే జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ రెండు చదవాలి. ఓకే, నెక్స్ట్ విపత్తు నిర్వహణ. ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండి, విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ, ఉపశమన చర్యలు, రిమోట్ సెన్సింగ్, GIS సహాయంతో విపత్తు అంచనా. ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి చదవాలి అండి. ఇక్కడ నెక్స్ట్ సుస్థిరమైన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ. ఇంక ఇవంతా 10 and 11 వచ్చేసి రీజనింగ్, యాప్టిట్యూడ్, తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ అండి. నెక్స్ట్ ఏపీ బైఫర్కేషన్. ఓకే, ఇదండి ఫస్ట్ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఓకే, నేను బుక్స్ అని తర్వాత లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ పేపర్ 2 కనుక మనం చూసుకుంటే ఇక్కడ టోటల్ ఏపీ హిస్టరీ అండి, ఇక్కడ 5 చాప్టర్స్ అనేవి ఉన్నాయి. ఒకసారి మీరు దీన్ని బాగా చదువుకోండి. మార్కెట్లో కూడా మనకి చాలా బుక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే సిలబస్తోనే బుక్స్ చాలా ఉన్నాయి. ఓకే, అందులో బెస్ట్ బుక్స్ని మీరే ఎంపిక చేసుకొని చదువుకోండి. ఓకే, ఇక్కడ ఇదేంటి అంటే నెక్స్ట్ మనకి ఇండియన్ పాలిటీలో కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశానండి సిలబస్ అంతా కూడా, ఒకసారి చూసుకోండి అది. ఓకే, నెక్స్ట్ పేపర్ 3 కూడా అంతేనండి. పేపర్ 3 ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ రెండు ఉంటాయండి, అవి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ ఇంపార్టెంట్గా మనం ఇప్పుడు బుక్స్ చూద్దామండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా, ఆ కరెంట్ అఫైర్స్ మనం ఎలా చదవాలి, కరెంట్ అఫైర్స్ అని మనం ఈ జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్లోనే మనం మ్యాక్సిమం స్కోర్ అనేది చేయొచ్చండి. ఓకే, కరెంట్ అఫైర్స్ ఎంత చదివితే మనకి నాలెడ్జ్ కూడా అంతగానే డెవలప్ అవుతుంది. ఇలా మనం కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి తెలుసా, మనకి ఏదైనా ఒకటి కరెంట్ ఈవెంట్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యునెస్కో గురించి ఏదైనా ఇప్పుడు వారసత్వ నగరాలను ప్రకటిస్తుంది కదా యునెస్కో. సో ఇప్పుడు కరెంట్గా ఏముంది, లాస్ట్ ఇయర్లో ఏవి ప్రకటించింది, అయితే యునెస్కో ఎప్పుడు ఏర్పడింది, దాని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, అలాంటివన్నిటిని బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి తెలుసుకోవాలండి యునెస్కో. ఓకే, అలా చదివితేనే మనకి జీకే అనేది కూడా డెవలప్ అవుతుంది. సో దాన్ని స్టాండర్డ్ జీకే అంటారు. ఓకే, అయితే ఇప్పుడు మనం కరెంట్ ఈవెంట్స్కి ఏం చూసుకోవాలి అంటే డైలీ ఒక న్యూస్ పేపర్ అయితే మనం ఖచ్చితంగా ప్రిఫర్ చేయాలి అండి. ఎందుకంటే మనం డైలీ చదివితేనే మనకి కరెంట్గా ఏం జరుగుతుంది అనేది మనకి తెలుస్తుంది. అండ్ బెస్ట్ పేపర్ ఏది అంటే ఈనాడు అని చెప్పొచ్చండి. ఈనాడులో మంచి మంచి ఆర్టికల్స్ అని రాస్తూ ఉంటారు కాబట్టి మనం ఈనాడునే ప్రిఫర్ చేయడం చాలా చాలా బెస్ట్. ఓకే, అండ్ తర్వాత మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే ద హిందూని కూడా చదవండి. ఓకే, హిందూలో కూడా న్యూస్ కవరేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి ఇందులో, ద హిందూ న్యూస్ పేపర్లో. సో ద హిందూ న్యూస్ పేపర్ ఫాలో అవ్వడం చాలా బెస్ట్. ఏంటంటే మనకి రీజనల్ కరెంట్ అఫైర్స్ అనేవి ఇందులో ఉండవు కాబట్టి మనం ఎక్కువ ఈనాడునే ప్రిఫర్ చేస్తాం కదా. ఓకే, మీ ఇష్టం అండి, ఇందులో మీకు ఏది నచ్చితే దానిని ఫాలో అవ్వండి. ఓకేనా, నెక్స్ట్ అయితే ఇంకొక విషయం చెప్పాలండి, ఇక్కడ మీకు ద హిందూ న్యూస్ పేపర్ చదవాలని ఉంటే, ఒకవేళ మేము చదవలేము అనుకుంటే మనకి ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉందండి, మన లా ఎక్సలెన్స్ అని, మల్లీశ్వర రెడ్డి మేడం గారు ఉంటారు. అక్కడ చక్కగా
ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మేడం. ద హిందూ న్యూస్ పేపర్ ఏవైతే ఇంపార్టెంట్ అవన్నిటిని కూడా మేడం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ని వెళ్ళి ఫాలో అవ్వండి. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి, మనకి ఏదైనా మ్యాగజైన్స్ ఫాలో అవ్వండి మంత్లీ. ఎలాగో మీరు న్యూస్ పేపర్ చదువుతారు, డైలీ నోట్ చేసుకోవాలన్నమాట. అంటే మీకు ఇప్పుడు పాలిటీ వచ్చిందనుకోండి, పాలిటీ కరెంట్ అఫైర్స్ అన్నీ ఒక చోట, ఎకానమీ కరెంట్ అఫైర్స్ అన్నీ ఒక చోట, అలా రాసుకుంటే నీకు సబ్జెక్ట్ చదివేటప్పుడు ఏదైనా కరెంట్ ఈవెంట్ వచ్చిందనుకోండి, దాన్ని ఇంటర్లింక్ చేసుకొని చదవడం చాలా ఈజీ అవుతుందన్నమాట. అంతా ఒకే చోట రాసుకొని క్లమ్జీగా ఉండడం వల్ల ఏది ఎక్కడ ఉందో మనకి అర్థం అవ్వదన్నమాట. సో ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ అనేవి డివైడ్ చేసుకొని రాసుకుంటే మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఓకే. ఇక్కడ షైన్ ఇండియా ఎందుకు మెన్షన్ చేశానంటే, షైన్ ఇండియా మ్యాగజైన్ చాలా బాగుందండి. అయితే ప్రతి ఒక్క న్యూస్ అనేది ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ హిందూ న్యూస్ పేపర్ అని చెప్పాం కదా, ద హిందూ న్యూస్ పేపర్, అందులో ఉన్న అంశాలను కూడా ఈ షైన్ ఇండియాలో ఇస్తున్నారండి ఈ మధ్య. ఓకే. షైన్ ఇండియాని ఫాలో అవ్వండి. ఓకే. మనం ఎలాగో డైలీ న్యూస్ పేపర్ చదువుతుంటాం కాబట్టి అన్నీ కవర్ అవుతాయి. కానీ ఈ బుక్ ఒకసారి చూడండి. అంతే ఫస్ట్ మనకి వస్తుంది కదా, 3 అంటే 3rd or 4thలో మనకి వచ్చేస్తుంది షైన్ ఇండియా. అప్పుడు ఒకసారి తిరగేయండి, ఇంకా ఏమైనా టాపిక్స్ మిస్ అయ్యాయా అని చెప్పేసి జస్ట్ అలా తిరగేయండి. ఇంకా ఏమైతే మిస్ అయ్యాయో అవి మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఓకే. సో ఈ విధంగా చేస్తే మనకి కరెంట్ అఫైర్స్ ఎక్కడ మిస్ కాదు. ఓకే. నెక్స్ట్ తర్వాత జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా, ఇందుకు ఒక బెస్ట్ బుక్ అయితే ఉందండి. ప్రసన్న హరికృష్ణ గారు రాసిన విన్నర్స్ పబ్లికేషన్స్. అయితే ఇది ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుందండి. మీరు అప్డేటెడ్ వర్షన్ మీరు కొనుక్కోండి. ఓకే. ఇది పాతది ఇక్కడ ఉన్నది. సో మీరు అప్డేటెడ్ వర్షన్ అనేది కొనుక్కోండి. ఓకే. ఇంకా మీరు నాకు ఈ బుక్ వద్దు, నాకు స్టాండర్డ్గా ప్రిపేర్ అవ్వాలి నేను అనుకుంటే SCRT బుక్స్ ఉంటాయి కదా, స్టేట్ బోర్డ్ బుక్స్, అవి 6 నుంచి 10 వరకు చదవండి. ఓకే. నేను ఇంకా బాగా చదవాలి అనుకుంటే NCRT బుక్స్ తెలుసు కదండి మీకు. ఓకే. ఆ NCRT's బుక్స్ని ప్రిఫర్ చేయండి. మీకు ఒకటి తెలుసా, మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి NCRT బుక్స్ నుంచే ఫ్రేమ్ అవ్వడం జరుగుతుంది. అది స్టేట్ ఎగ్జామ్ అయినా సెంట్రల్ ఎగ్జామ్ అయినా. ఓకే. NCRT బుక్స్ అనేది ఇంకా స్టాండర్డ్ బుక్స్ అనమాట. ఓకే. ఈ రెండిట్లో మీరు ఏది ప్రిఫర్ చేసినా పర్లేదు. ఓకే. నెక్స్ట్ ఇంకా మోడర్న్ హిస్టరీకి సంబంధించి మనకి ఇక్కడ ఆధునిక భారతదేశ చరిత్ర, ఇక్కడ జోగినాయుడు సార్ గారిది బాగుందండి బుక్. ఓకే. సింపుల్ వర్డ్స్లో ఉంది అండ్ సెంటెన్స్ లాగా ఉంది. అండ్ సీనయ్య సార్ది కూడా చాలా బాగుందండి బుక్. ఈ రెండు బుక్లో మీరు ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే బిపిన్ చంద్ర గారి బుక్ ఉందండి, ఆ బుక్ని మీరు తీసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంది. అది UPSC సివిల్ సర్వీసెస్ వాళ్ళు ప్రిఫర్ చేసే బుక్ అండి. సో దానికంత స్టాండర్డ్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ కూడా చదువుకోవచ్చు. బిపిన్ చంద్ర ఇంకా తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అండ్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు కూడా కావాలంటే కొనుక్కోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంకా మోడర్న్ హిస్టరీకి సంబంధించి మన ప్రాక్టీస్ బిట్స్ని చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి. ఓకే. ఒక చాప్టర్ అయిన వెంటనే మనకి ప్రాక్టీస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి అండ్ రివైజ్ చేస్తూనే ఉండాలి. ఇందులో నేమ్స్ అవన్నీ గుర్తుండవు కాబట్టి, ఇయర్స్ నేమ్స్ అవన్నీ గుర్తుండవు. సో ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అండ్ మీరు చదివేటప్పుడు ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని చదివేటప్పుడే జస్ట్ ఊరికే రఫ్గా రాసుకుంటూ వెళ్ళండి. ఓకే. నెక్స్ట్ మనకి ఇంకా పాలిటీకి వస్తే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. ఓకే. UPSC సివిల్ సర్వీసెస్ నుంచి Group 3 Group 4 దాకా ప్రిఫర్ చేసే బుక్ లక్ష్మీకాంత్ గారి బుక్. ఇంకా UPSC వాళ్ళు అయితే ఇంకా ఒక బైబిల్ లాగా ట్రీట్ చేస్తారండి లక్ష్మీకాంత్ గారి బుక్. ఓకే. మనం కూడా అది ఫాలో అవ్వడం చాలా బెటర్. అండ్ ఇక్కడ మీరు ఇంకా ఇన్స్టిట్యూట్ నోట్స్ ఏదైనా ఉంటే మీ ఇన్స్టిట్యూట్ నోట్స్ ప్లస్ లక్ష్మీకాంత్ గారి బుక్ ఎనఫ్ అండి. ఓకే.
ఇంకా నాకు లక్ష్మీకాంత్ నాకు చదవడం రాలేదు అనుకుంటే ఇంకా కృష్ణారెడ్డి గారి సార్ బుక్ కూడా బాగుందండి, అది కూడా ట్రై చేయండి. ఓకే, ఈ రెండిట్లో మీరు ఏది ప్రిఫర్ చేసినా ఓకే. ఇంకొకటి, ఇంకా పాలిటీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎలా చదవాలి, కరెంట్ అఫైర్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒక పాలిటీ కరెంట్ అఫైర్స్ వచ్చిందనుకోండి, ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా ఉందనుకోండి. ఏంటి యాంటీ డిఫెక్షన్ లా అంటే, పార్టీ ఫిరాయింపుల చట్టం అని ఉంది కదా, మనకి రీసెంట్గా చాలా జరిగాయి అలాంటివన్నీ. సో ఇప్పుడున్న కరెంట్ ఈవెంట్ ఏంటి, దానికి ఉన్న సబ్జెక్ట్ ఏంటి అని మనం రెండు ఇంటర్లింక్ చేసుకొని చదవాలన్నమాట. అలా చదివితేనే మనకి సబ్జెక్ట్ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఓకే, కరెంట్ అఫైర్స్ ప్లస్ స్టాటిక్ టాపిక్స్ అండ్ తెలుగు అకాడమీ బుక్స్. ఇక్కడ తెలుగు అకాడమీ బుక్స్ ఎందుకు మెన్షన్ చేశానంటే, ఇక్కడ లక్ష్మీకాంత్ గారి బుక్ ఇంగ్లీష్ వర్షన్లో ఎప్పుడు అప్డేట్ అవుతూ వస్తుందండి. ప్రజెంట్ ఇప్పుడు 6th ఎడిషన్ అనేది లక్ష్మీకాంత్ గారి బుక్ ఇంగ్లీష్లో ఉంది మార్కెట్లో. అయితే మనకి తెలుగులో 4th ఎడిషన్ వరకే ఉందండి. సో మనం అది చదువుకుంటూ మనకి తెలుగు అకాడమీ బుక్స్ అనేవి ఎప్పుడెప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని ప్లస్ లక్ష్మీకాంత్ గారి బుక్ని ఫాలో అవ్వడం చాలా బెస్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏపీ హిస్టరీ. ఇంకా స్కోరింగ్ సబ్జెక్ట్ ఏది అంటే ఏపీ హిస్టరీ అండి. ఎందుకంటే ఇందులో కరెంట్ అఫైర్స్ ఉండవు, ఏముండవు. ఓకే, చెప్పిందే ఇంకంతే, ఇంకెప్పుడు అది మారదు, ఇంకేం లేదు. ఓకే, ఏపీ హిస్టరీ అనేది మనం మంచిగా స్కోర్ చేసే సబ్జెక్ట్ అండి. సో జాగ్రత్తగా మంచి పుస్తకాన్ని ఎంచుకొని మీరు చదవండి. ఓకే, ఇక్కడ ఏపీ హిస్టరీలో సీనయ్య సార్ది ఉందండి అండ్ జోగినాయుడు సార్ బుక్ ఉందండి. జోగినాయుడు సార్ బుక్ చాలా చాలా బాగుందండి. సీనియర్ సార్ బుక్ కంటే జోగినాయుడు సార్ బుక్ చాలా బాగుందండి. ఓకే, తర్వాత బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ కూడా చాలా బాగుందండి. ఈ 3 బుక్కుల్లో మీరు ఏదో ఒక బుక్ తీసుకొని ఫస్ట్ అది కంప్లీట్ చేసిన తర్వాత ఒక 4-5 టైమ్స్ రివిజన్ చేసిన తర్వాతనే ఇంకా వేరే బుక్ చదువుతారనుకుంటే మీరు చదవండి. ఓకే, ఈ 3 బుక్కుల్లో ఏది ప్రిఫర్ చేసినా ఓకే. నెక్స్ట్, అలాగే ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కూడా మీరు ప్రాక్టీస్ బిట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ అనమాట. మీరు అవి ప్రాక్టీస్ చేస్తేనే మనం రేపు మన మెయిన్ ఎగ్జామ్లో మనం ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మనకు ఆలోచించే శక్తి అండ్ నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ అనేది మనకి 150 మార్క్స్ కాబట్టి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే బడ్జెట్ ప్లస్ ఎకానమిక్ సర్వే. ఓకే, ఈ రెండింటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా చదవండి. ఓకేనా, ఫస్ట్ మనకి సబ్జెక్ట్ వస్తేనే కదా మనము ఎకానమిక్ సర్వే కానీ అండ్ బడ్జెట్ కానీ చదవగలము. ఓకే, అంటే మనకి బడ్జెట్లో అండ్ ఎకనామిక్ సర్వేలో కొన్ని కీ టర్మ్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి అర్థం అవ్వాలంటే మనకి ఫస్ట్ ఎకానమీ అనేది మనకి సబ్జెక్ట్ అనేది వస్తేనే కదా మనం అవి అర్థం చేసుకోవడానికి. ఫస్ట్ సబ్జెక్ట్ మొత్తం చదవండి, చదివిన తర్వాత బడ్జెట్ ఎకనామిక్ సర్వే ఆ రెండింటికి వెళ్ళండి. ఫస్ట్ అవన్నిటిని కూడా కంప్లీట్ చేయండి. ఓకే, ఇక్కడ ఇండియన్ ఎకానమీకి సంబంధించి చిరంజీవి సార్ బుక్, తర్వాత తెలుగు అకాడమీ బుక్ అనమాట. ఈ రెండిట్లో మీరు ఏది ప్రిఫర్ చేసినా కూడా ఓకే అండి. చిరంజీవి సార్ బుక్ అయితే చాలా చాలా బాగుందండి. మనకి సిలబస్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ మన సిలబస్లో ఉన్నది ఈ బుక్లో కూడా ఉంటుందండి. సో చిరంజీవి సార్ బుక్ చాలా చాలా బెస్ట్. అయితే ఇప్పుడు 2019 ఎడిషన్ ఉందండి, అందులో బడ్జెట్ అండ్ సర్వే లాస్ట్ ఇయర్ది ఉంది. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు న్యూగా లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో దానిని కొనుక్కొని చదవండి. ఓకే, ఇండియన్ ఎకానమీ ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ రావాలండి. మనకి సబ్జెక్ట్ ఓరియంటెడ్లో బిట్స్ అడుగుతున్నారు కాబట్టి మనం సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి. సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటేనే మనం ఎకానమీలో బిట్స్ ఎలాంటివి ఇచ్చినా కూడా మనం చేయగలం అన్నమాట. ఓకే, తర్వాత ఎకానమీలో బడ్జెట్ సర్వే చెప్పాం కదా. తర్వాత కరెంట్ అఫైర్స్ ఏమైనా వచ్చాయా అంటే స్కీమ్స్కి సంబంధించి వస్తుంటాయి కదండి, ఏమైనా పథకాలు అలాంటి వాటి గురించి కరెంట్ అఫైర్స్ వస్తూనే ఉంటాయి. సో అలాంటివి మీరు ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవాలి. ఏదైనా కొత్త స్కీమ్ వస్తే అసలు అదేంటి, ఎందుకు ప్రవేశపెట్టారు, అసలు ఎందుకు యూజ్ అవుతుంది అది
వివిధ కోణాల్లో మీరు అనాలిసిస్ చేసి మీరు ఒక షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎకానమీ మనకి చాలా ఉంటుంది. సో అవన్నీ చదవడం ఒకే రోజు చదవడం కష్టం అన్నమాట. వాటన్నిటిని కూడా ఒక దగ్గర చేసుకొని, అంటే ఒక దగ్గర నోట్ చేసుకొని ఒక క్విక్ రివిజన్లా ఉండేలాగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇదండి మనకి ప్రిపరేషన్ విధానము. ఓకే, ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా ఎలా చదవాలి అని చెప్పేసి ఒక వీడియో చేస్తాను. ఓకే, నెక్స్ట్ జాగ్రఫీ. ఓకే, జాగ్రఫీ కూడా మనకి అప్పుడప్పుడు కరెంట్ అఫైర్స్ అనేవి వస్తుంటాయి కాబట్టి మనం వాటిని కూడా చూసుకుంటూ ఉండాలి. అండ్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే బ్రిడ్జెస్ కానీ, డ్యామ్స్ కానీ, అండ్ ఏ రివర్ పైన దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అలాంటివన్నిటి బ్యాక్గ్రౌండ్ అన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి, జాగ్రఫీకి సంబంధించి మనము రమణరాజు సార్ బుక్ రెఫర్ చేయొచ్చు అనమాట. ఈ బుక్ చాలా చాలా బాగుందండి. ఇది కూడా అప్డేట్ అయ్యే వస్తుంది. అంటే ఇంకా ఏమైనా కొత్త థింగ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి వస్తే ఈ బుక్లో యాడ్ చేసి అప్డేట్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో రమణరాజు సార్ బుక్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకా నేను ఇంకా స్టాండర్డ్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఎస్సీఆర్టీ బుక్స్ని ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఎన్సీఆర్టీ బుక్స్ని కూడా మనం రిఫర్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇదండి ఎన్సీఆర్టీ బుక్స్ని చదవాలి. తర్వాత ఇంకా ఏపీ హిస్టరీకి వచ్చేసి మీరు ఎస్సీఆర్టీ బుక్స్ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటాయండి. సో వాటిని కూడా చదవండి. ఓకే, అండ్ నెక్స్ట్ విన్నర్స్ పబ్లికేషన్లో కూడా ఏపీ జాగ్రఫీ అని ఇంగ్లీష్ మీడియంలో చాలా బుక్స్ ఉన్నాయండి. వాటిని కూడా ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చేసి ఇంకా తెలుగు అకాడమీ బుక్ అండి. దానికి మించి ఇంకా మంచి పుస్తకం లేదు మార్కెట్లో. సో ఆ బుక్ని మీరు రిఫర్ చేయండి. తర్వాత ఇంకా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే సిబిఎస్ఈకి సంబంధించి 9th 10th క్లాస్లో లాస్ట్ 3 చాప్టర్స్ ఆర్ 4 చాప్టర్స్లో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మీరు వాటిని ఒకసారి చెక్ చేయండి. ఓకే, లేదంటే ఇంకా మార్కెట్లో చాలా బుక్స్ అనేవి ఉన్నాయి, వాటిని కూడా మీరు చూసుకోవచ్చు, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మీడియం. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇక్కడ వచ్చేసి రమణరాజు సార్ బుక్ బాగుందండి. తర్వాత ఇక్కడ ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ కూడా బాగుంది. ఈ రెండిట్లో బెస్ట్ మీరు ఏదైనా తీసుకొని చదువుకోవచ్చు. ఓకే, ఈ 2 బుక్స్ బాగున్నాయి. నెక్స్ట్ రీజనింగ్, యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ అయితే 2 ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో ఉన్నాయండి. అండ్ పుప్పాల శివాజీ గారిది అయితే ఇంకా తెలుగు మీడియంలో ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఏంటి అంటే మనకి గ్రూప్స్లో అంత డెప్త్గా ఇవ్వరు కాబట్టి మనం ఈ బుక్స్ని చదివితే సరిపోతుందండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏపీ బైఫర్కేషన్. ఈ ఏపీ బైఫర్కేషన్లో ఏంటి అంటే మనకి కొడాలి భవానీ శంకర్ సార్ బుక్ చాలా బాగుందండి. ఇంకా ఇక్కడ తెలుగు అకాడమీ బుక్ కూడా బాగుందండి. అయితే ఇక్కడ కొడాలి సార్ది ఏంటి అంటే మనకి గ్రూప్ 1 రేంజ్లో ఉంటుందండి. సో చదువుతుంటేనే చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ సబ్జెక్ట్ కూడా మనకి చాలా చాలా బాగుందండి ఈ బుక్లో. సో ఈ 2 బుక్స్ బాగున్నాయి. మీరు ఇందులో ఏది తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇదండి మనకి బెస్ట్ బుక్స్ అన్నీ. సో నాకు తెలిసి ఈ బుక్సేనండి చాలా బెస్ట్ బుక్స్. అండ్ ర్యాంకర్స్ కూడా ప్రిఫర్ చేసేది కూడా ఇలాంటి బుక్సే అండి. చాలామంది కూడా వాళ్ళ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పడం జరిగింది. ఓకే, మీకు ఇంకా ఇవి కాకుండా ఇంకా బెస్ట్ బుక్స్ ఉంటాయని అనుకుంటే హ్యాపీగా ఆ బుక్స్కి వెళ్ళచ్చు. అండ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, ఇన్స్టిట్యూట్ నోట్స్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు, వాటిని కూడా ఈ బుక్స్తో పాటు చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఎలా చదువుకోవాలి మన ఎగ్జామ్స్కి. సో నోటిఫికేషన్ రాలేదని చెప్పేసి చాలామంది డల్ అయిపోయారు. సో అది మనం ఈ హాలిడేస్లో మనం గ్రూప్ 2కి ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందామండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, వన్ మోర్ థింగ్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఓకే, థ్యాంక్ యూ.